దమ్ముంటే అడ్డుకోండి. భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద లక్షల మందితో వందే మాతరం పాటిస్తా. ఎంఐఎం కాంగ్రెస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ సిద్ధాంతం. లక్ష్మణ్. హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మందితో బీజేపీ కార్యకర్తలతో త్వరలో వందే మాతరం గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఎంఐఎం కాంగ్రెస్కు దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ చేశారు. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ రెండు కళ్ళ సిద్ధాంతమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. నేనేమంటున్నా అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద లక్షలాది మంది పట్టరు, చాలా చిన్న ప్రాంతం అది. అయినా లక్షలాది మందిని తీసుకొని భాగ్యలక్ష్మి గుడికాడి ఓడెందుకు? భాగ్యలక్ష్మి గుడికాడి ఓడం ఎందుకు? లక్షలాది మందిని పట్టుకొని అంటే పాత బస్తీలో రాజకీయ అల్లర్లు పుట్టియడం కోసమా? ఈ పాత బస్తీని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతారు? ఇంకా బండి సంజయ్ గారు మొన్న 2 నెలల క్రితం భాగ్యలక్ష్మి గుడికి రమ్మంటే ఎందుకు రాలేదు? ఆ రోజు రావాల్సింది కదా మీరు భాగ్యలక్ష్మి టెంపుల్కి. భాగ్యలక్ష్మి గుడికి ఆడికి ఎవరైనా వస్తారు. మీరు లక్షలాది మందితో పెడుతున్న కార్యక్రమానికి అవసరమైతే మేము కూడా వస్తాం, వందే మాత్రం పాడదాం. పాడడం వల్ల లాభం ఏమున్నది? పాడడం వల్ల లాభం ఏమున్నది? ఆ భాగ్యలక్ష్మి గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయడానికి 100 కోట్లు తీసుకొస్తారా? 1000 కోట్లు తీసుకొస్తారా? పాత బస్సు అభివృద్ధి కోసం 10,000 కోట్లు పట్టుకొస్తారా? ఆ విషయాలు మాట్లాడండి. నోరు తెరిస్తే భాగ్యలక్ష్మి గుడి, నోరు తెరిస్తే భాగ్యలక్ష్మి దేవతను, ఆ భాగ్యలక్ష్మి టెంపుల్లో ఉన్నటువంటి ఆ తల్లిని మీ రాజకీయాల కోసం అత్యంత దిగజార్చేటువంటి రాజకీయాలు ఇస్తున్నారు. మీకు ఎప్పుడు నోరు తెరిస్తే అప్పుడు భాగ్యలక్ష్మి గుడిలో చూద్దాం. ఏంటి అది? గుడే లేకపోతే మీ రాజకీయాలకు అదే మీ రాజకీయ కేంద్రమా, మీ పార్టీ ఆఫీసా? భాగ్యలక్ష్మి గుడిని ఇన్ని రోజులు అయోధ్య గుడిని వాడుకున్నారు కదా, ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడిని వాడుకొని రాజకీయాలు చేసి మళ్ళీ మేము మాట్లాడితే హిందూ సనాతన ధర్మాన్ని మేమే తిరిగి ఎవరు వాడుకుంటున్నారు? సనాతన ధర్మాన్ని ఎవరు వాడుకుంటున్నారు? హిందూ ధర్మాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? హిందూ ధర్మానికి కించపరిచేటట్టు. అసలు అవి రాజకీయాలు ఏమైనా రాజకీయాలైనా? సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయ డ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. లక్షలాది మంది వందే మాత్రం వాడడానికి పాద బస్సుకి రావన్నా, చార్మినార్ కాడికి రావన్నా, భాగ్యలక్ష్మి గుడికాడికి వచ్చి చదువుతూనే వందే మాత్రమా? ఎందుకు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కలిసికట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో మీరు అల్లర్లు పుట్టియండి. ఆ అల్లర్ల కారణంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు భారీ మొత్తంలో సీట్లు రావాలి అని చెప్పేసి కేంద్రం నుండి ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో మళ్ళీ మీరు తెర మీదకి వచ్చి మొన్నటి వరకు కనబడకుండా పోయి మళ్ళీ తెర మీదకి వచ్చి ఈ తెర మీదకి వచ్చినటువంటి మీరు మళ్ళీ భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారా? లక్షల మందితోని ఆడ పరేడ్ గణంలో పెట్టుకో, వందే మాత్రం పాడిస్తావా, జనగణమన పాడిస్తావా, లేదంటే ఆర్ఎస్ఎస్ స్తోత్రం పాడిస్తావా, ఏం పాడిస్తావో నీ ఇష్టం పాడించుకో. కానీ నువ్వు మొత్తానికే అవన్నీ కాదు అని చెప్పేసి మళ్ళీ వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ అక్కడనే ఇంత ఇరుకు ఆ పోలీస్ స్టేషన్ అవన్నీ కూలగొట్టాలి. మరి 1,00,000 మంది పెట్టాలంటే ఆడున్నటువంటి గుడిసెలు, ఆడున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్, అది షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఆ చిన్న చిన్న షాపింగ్ పెట్టుకున్నటువంటి ఆ చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఆఖరిగా పోలీస్ స్టేషన్ కూడా కూల్చేయాలి. మీరు 1,00,000 మంది పట్టాలంటే అక్కడ చార్మినార్ ఎక్కి నిలబడ్డా కూడా 1,00,000 మంది పట్టరు అక్కడ. ఎంఐఎం కాంగ్రెస్కు సవాల్ అట. ఏం సవాల్? ఎంఐఎంకు కాంగ్రెస్ సవాల్ విసరడం అంటే కేంద్రం నుండి ఒక 50,000 కోట్లు తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, పాత బస్తీ అభివృద్ధి కోసం మీరు ఏమైనా పని చేసినప్పుడు అది సవాల్ విసరడం అంటే. సవాల్ విసరడం అంటే ఇట్లా 1,00,000 మందితో వచ్చి మేము గుళ్ళ చూస్తాం, 1,00,000 మందితో వందే మాత్రం పాడిస్తాం. వందే మాత్రం పాడితే సవాలా? ఎంఐఎంను కొట్టాలంటే వందే మాత్రం పాడన్నా? వందే మాత్రం పాడితే పాత బస్సు ఓట్లన్నీ మనకు వస్తాయా? మరి అట్లా ఏదంటే పోయి నేను కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూర్చొని రోజు వందే మాత్రం పాడతాను, నేను గెలుస్తానా? వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కదా. పాత బస్తీలో అత్యంత దారుణంగా బతుకుతున్నటువంటి హిందువుల గురించి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మీరు కేంద్రం నుండి? కనీసం పాత బస్తీ అభివృద్ధి కోసం 500 కోట్లు తీసుకురాలి. లేదు, తీసుకురాం.